హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు? మేమెలా చేసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే మేము బెల్గాంలోన చేసుకోవడం అనమాట దీపావళి పండుగ. బెల్గాంలో ఇది కడే బజార్ ఇదంతాను. చూసారు గదా! లైటింగ్ అయితే చాలా పెట్టారు. మేమైతే ఫ్రైడే నుంచే స్టార్ట్ చేసాం మార్కెట్‌కి వెళ్ళడం మా ఫ్రెండ్ నేను. ఫ్రైడే కొంత షాపింగ్ చేశామని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి సాటర్‌డే వెళ్ళామనమాట. నైట్ అయితే అలా ఉంది మార్కెట్ అంతాను. అందుకని కొంచెం వీడియో అయితే తీశాను. ఇంకా షాపింగ్ అంటే పూలు, పళ్ళు ఉంటాయి గదా! పూజకి సంబంధించినవి. అలాగా 2 డేస్ అయిపోయిందనమాట మార్కెటు. ఇంకా సండే అయితే ఎక్కడికెళ్ళాల్సింది ఏమీ లేదు. కానీ ఇంట్లో మాత్రం వంటగదిలో నేను మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఏదో ఒకటి చేసుకునే ఉన్నాననమాట. అవేంటనేది చూపిస్తాను. ఎప్పుడు నేను ఇలా చేయలేదు స్వీట్స్ అనేవి దీపావళికి. అంటే దీపావళి రోజు పులిహోర, సేమియా అలాంటివుంటాయి కదా! ఆ రోజే చేసి నైవేద్యంగా అమ్మవారికి పెడతాను. కానీ ముందు రోజైతే ఇలా స్వీట్స్ అయితే చేశాననమాట. ఎందుకంటే మా ఆయన వాళ్ళ సారు దీపావళి రోజైతే ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి. ఇంకా మామూలుగా వెళ్తే బాగోదు కదా! అని చెప్పి ఇంకా ఈ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్దాము. ఇంకా స్వీట్ షాప్‌లో అయితే ఉంటాయి ఇక్కడ. కళ్యాణి స్వీట్ షాప్ అయితే ఫేమస్ అనమాట బెల్గాంలో. మిగతా వాళ్ళందరూ స్వీట్సే తెస్తారు. అక్కడి నుంచి కంపల్సరీగా తీసుకొని వెళ్తారు. ఇంకెక్కడ స్వీట్స్ తీసుకోరు. కళ్యాణిలో ఫేమస్ అని అందరూ అక్కడే తీసుకుంటారు. తర్వాత అవే ఉంటాయి గదా! అలా ఎందుకు మనమే ఇంట్లో చేసి తీసుకొని వెళ్ళేద్దాము అని చెప్పి నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఫస్ట్ చేశాననమాట. డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం ఇది నేను ఫిఫ్త్ టైమ్ అనుకుంటాను. ఫస్ట్‌లో అయితే అంత మంచిగా వచ్చేది గాదు గానీ అలా అలాగా చేయడము ఇప్పుడు బానే వస్తున్నాయన్నమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు. తర్వాత కజ్జికాయలు చేశానండి. కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్ కొంచెం గోధుమ నూక, కోవా, బెల్లంతో చేశాననమాట. చాలా వచ్చాయి. ఇంతకుముందు కూడా కోవాతోనే చేశాను. బావున్నాయని చెప్పి కోవా తెచ్చుకొని మళ్ళీ కజ్జికాయలయితే చేశాననమాట. ఈ కజ్జికాయల అచ్చు అయితే డీమార్ట్‌లో తీసుకున్నాను స్టీల్‌ది. చేత్తో చేస్తుంటే అంత బాగా మంచిగా రావట్లేదు. టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి ఈ అచ్చయితే తెచ్చుకున్నాను. చాలా ఈజీగా అయిపోయి పెద్ద కజ్జికాయలయితే వచ్చాయన్నమాట. కజ్జికాయలు కొంచెం మైదా కూడా కలిపానండి. ఇంతకుముందు నేను గోధుమ పిండితోనే చేశాను. ఈసారి ఏంటంటే కొంచెమే కలిపాననమాట మైదా పిండి, గోధుమ పిండి. ఈ 2 కలిపి చేశాను. చూసారు గదా! ఎంత బావున్నాయంటే టేస్ట్ కూడా చాలా వచ్చాయి. ఇంకా ఇవే పట్టుకెళ్ళామనమాట. కజ్జికాయలు తీసుకొని వెళ్ళాం. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకేదో ఒకటి స్వీట్స్ పట్టుకొని వెళ్దాము అని చెప్పి గులాబ్ జాములు కూడా చేశాను గానీ, గులాబ్ జాములు అంత మంచిగా రాలేదు. ఎందుకో తెలీదు. ఇంకా అన్నీ ఒక్కరోజే అయిపోయాయి కదా! ఇలాగా. అందుకనే గులాబ్ జాములయితే కొంచెం చెట్టెక్కేసాయన్నమాట. అంత మంచిగా రాలేదు. కజ్జికాయలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చాలా వచ్చాయండి ఈ రెండును. తర్వాత కోకోనట్ లడ్డు కూడా చేశాననమాట. ఇవన్నీ ఒక్క రోజులోనే చేయడం అంటే కొంచెం కష్టమే గదా! ఇంకా వాళ్ళు పిలిచారు గదా! అని చెప్పి బయట స్వీట్స్ అంటే అంత మంచిది కాదు. ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసిద్దాం అని చెప్పి, ఇంకా అలా ఇంట్లో ప్రిపేర్ చేశాననమాట. ఇంకా గులాబ్ జాములు సరిగ్గా రాలేదని చెప్పి కోకోనట్ ఒకటుంది. అది ఇలాగా బెల్లం వేసైతే లడ్డూలు చేశాను. ఇవైతే వచ్చాయి. ఒక్క గులాబ్ జాములే ఇంకా మంచిగా రాలేదు. సండే అంతా వంటగదిలోనే అయిపోయింది వంటతోని. ఇంకా మండే పండగ కదా! మనమైతే మండే చేసుకున్నాము. అందరం తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మండే చేసుకున్నారు దీపావళి పండగ. కానీ ఇక్కడ మాత్రం మండే చేయలేదండి. ట్యూస్‌డే చేసుకున్నారు. అంటే సూర్యోదయంతో వచ్చిన అమావాస్య ఉంటది కదా! ట్యూస్‌డే ఉన్నది కాబట్టి ఇక్కడైతే అందరూ ట్యూస్‌డే చేశారనమాట లక్ష్మీ పూజ. మనమైతే అందరం మండే చేసుకున్నాం కదా! అంటే నైట్ అమావాస్య ఉంటుంది. మంగళవారం అయితే ఈవినింగ్ కల్లా అయిపోతుందనమాట. 6 కల్లా 5:30 అలా అయిపోతుంది అని చెప్పి నేను ముందు రోజే చేసుకున్నాను. తనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప నాకొచ్చైతే హెల్ప్ చేసిందండి రంగోలి. నేనైతే బయటన ఇలాగా సింపుల్‌గా వేసేసాననమాట ముగ్గు. తొందరగా అయిపోవాలి అని చెప్పి. ముగ్గులు వేయడం అంటే చాలా స్లోగా వేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చి హెల్ప్ చేయకపోతే నేను అస్సలు వేయలేకపోదుననమాట. ఏదో కొంచెం మంచిగా ఒక పెద్ద ముగ్గు వేసుకుందాం సెంటర్‌లో అని చెప్పి చూసాను వీడియోస్. కానీ చాలా కష్టమండి వేయడం అయితే. ఈ డ్రాయింగ్ అంతాను తనే వేసిందనమాట. చాలా ఏస్తది డ్రాయింగ్. కాంపిటీషన్ పెడితే మాత్రం ఫస్ట్ ప్రైజే అనమాట. అంత ఏస్తది డ్రాయింగ్. ఇంక ఈ బార్డర్‌లో అయితే నేను వేశానండి సింపుల్‌గా.
దీపావళికైతే ఇలా రంగోలి వేసుకుంటే ఎంత బావుంటదో తెలుసా? కళాగుంటది. ఫస్ట్ టైమ్ నేను ఇలా దీపావళికి రంగోలి వేసుకోవడం. ఎప్పుడు వేయలేదు. ఇక్కడ బెల్గాంలో మార్కెట్‌లో ఎక్కడ చూసినా సరే ఇలాగే కలర్స్ అమ్ముతున్నారు అని చెప్పి తీసుకున్నాననమాట. ఈ దివాళీకి వేద్దాము అని చెప్పి. చాలా బాగొచ్చాయి. ఇంకా దీపాలు పెట్టగానే మంచి కళ వచ్చేసింది రూమ్‌కంతాను. ముగ్గు మీద చూసారు గదా! దీపాలు పెట్టాను. చాలా కళగా కనిపిస్తుంది. పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంక అక్కడికి వెళ్ళాలి కదా! వాళ్ళు ఇన్వైట్ చేశారు. తొందరగా పూజ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి పూజ అయితే చేసుకుంటున్నాము. నైవేద్యాలయితే ముందు రోజు చేశాను కదా! అవి పెట్టుకున్నాను. పులిహోర మధ్యాహ్నం చేశాను. అది కొంచెం తీసేసాననమాట అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని. సేమియా చేసుకున్నాను ఈవినింగ్. అవే పెట్టేసాననమాట అమ్మవారి దగ్గర ప్రసాదాలయితే. పూజ అయిపోయిన తర్వాత క్రాకర్స్ అయితే కాల్చేసామనమాట. ఇంకా ఫోనయితే వచ్చింది. ఇంక వెంటనే బయలుదేరిపోయాము. ఇంక ఫోటోస్, వీడియోస్ ఏమి ఎక్కువగా తీసుకోలేదు. షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా. అమ్మవారికి దగ్గర నుంచి వీడియో తీసి అలాగా రూమంతా ఒక వీడియో చేద్దామా అనుకున్నాను గానీ, అస్సలు కుదరలేదనమాట. టైం లేదు. హడావిడిగా ఇంకా వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా పిలిచారు. ఆ రోజే ఇన్వైట్ చేశారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వస్తాము అని చెప్పేసామనమాట. అంటే 12 వరకు చూడండి లేట్ అయినా వస్తాము మీ ఇంటికని చెప్పాము. కానీ వీళ్ళు సార్ వాళ్ళ ఇంట్లోనే 11:30, 12 అలాగయిపోయింది. డిన్నర్ అంతా అక్కడే ఏర్పాటు చేశారు వాళ్ళు. అలా మాట్లాడుకొని టైం అయిపోయిందనమాట. ఆహ్, వాళ్ళ ఇంటికెళ్ళేసరికి పాపం వాళ్ళైతే చాలా వెయిట్ చేశారు. తన బర్త్‌డే కూడాను మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డే ముగ్గు వేసింది గదా! పాప బర్త్‌డే అనమాట. ఆ రోజే కేక్ కటింగ్ జేస్తాము మీరొచ్చిన తర్వాత అని చెప్పారు గానీ, అక్కడ ఉండేసరికే టైం అయిపోయింది. 11:30, 12 అయిపోయింది. వచ్చేసరికి ఇంకా అలా డ్రెస్ చేంజ్ చేసి కూర్చున్నారనమాట. 12కి అలా వచ్చాం వీళ్ళింటికి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఇదంతాను. వాళ్ళ సార్ వాళ్ళ ఇంట్లో ఏం వీడియోస్ ఏం చేయలేదు. బాగోదు అని జెప్పి. వీళ్ళైతే మాకు క్లోజ్ గాబట్టి బాగా ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో చేస్తూ ఉంటాను కదా! పెడుతూ ఉంటాను గాబట్టి ఏమనుకోరనమాట. అందుకనే ఇంక పెట్టేస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే పూజ అలా చేసుకుందనమాట. ఇంకా తిను బర్త్‌డే ఆ రోజే దివాళీ రోజే తన బర్త్‌డే అనమాట. కేక్ కటింగ్ కూడా చేసేసింది. టైం అయిపోయింది అని చెప్పి. చాలా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలైతే. ఇక నెక్స్ట్ డే అయితే చేసుకుందాం ఆంటీ కంపల్సరీగా రండి మీరు అని చెప్పి పిలిచారు. ఇంకా నెక్స్ట్ డే అండి ట్యూస్‌డే రోజనమాట ఇది. ఫస్ట్ డే అయితే దివాళీ అలా అయిపోయింది. ఎక్కువగా క్రాకర్స్ కూడా మండే ఏం కాల్చలేదు. ట్యూస్‌డే రోజు వీళ్ళ ఇంటి దగ్గరైతే ఫుల్ ఎంజాయ్ చేసామనమాట. 7కి అలా వెళ్ళిపోయాము. వీళ్ళ ఇంటి దగ్గర కూడా ఆ రోజు 12 అయిపోయింది. ఫ్రైడే నుంచండి అసలు రెస్ట్ లేదనమాట. మార్కెట్‌కి వెళ్ళడం, సండే వంట చేసుకోవడం, మండే పండగ, మళ్ళీ ఈళ్ళింటి దగ్గర మళ్ళీ పండగ దీపావళి పండుగ ట్యూస్‌డే రోజు కూడా చేసుకున్నామనమాట. ఎందుకంటే వీళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా ఆ రోజు వీళ్ళ ఇంటికొచ్చాము. వీళ్ళు కూడా ట్యూస్‌డే చేసుకోవాలి పండగ. వీళ్ళ అత్త వాళ్ళందరూ ట్యూస్‌డే చేశారంట లక్ష్మీ పూజ, దీపావళి పండగ. కానీ తినొచ్చి మండే చేసింది. ఎందుకంటే తనకి ప్రాబ్లమ్ ఉందని చెప్పి అవుతదా లేదా అని ఇంకా మండే ముందు రోజే చేసుకుందనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటది కదా! దీపావళి పండగ. కానీ మాకు మాత్రం ఈ సంవత్సరం చాలా గుర్తుండిపోయేలాగా దీపావళి పండగ అయితే జరిగింది. అందుకని నా ఛానల్‌లో అయితే పెట్టుకుంటున్నాను వీడియోస్ అన్నీను. ఎప్పుడు మేము ఎవ్వరితోని కూడాను అంటే సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఏం లేదండి. దీపావళి పండగ వేరే వాళ్ళ ఫ్యామిలీతో గట్టా ఇంట్లోనే మేము చేసుకుండేవాళ్ళం. పూజ చేసుకొని క్రాకర్స్ కాల్చేసేవాళ్ళం. దీపావళి పండగ అయిపోయింది అని అన్నట్టుగా ఉండేవాళ్ళం అనమాట. కానీ ఫస్ట్ టైమ్ అండి వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం. చాలా ఎంజాయ్ చేసామనమాట. చాలా అనిపించింది. ఇంకా ఛానల్‌లో పెట్టుకుంటే గుర్తుగా ఉంటది గదా! వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. వీడియోస్ తీసుకో పెట్టు అని చెప్పేసి అంటారు. కొంతమంది ఇబ్బంది పడతారు గానీ, వీళ్ళైతే ఇబ్బంది పడరనమాట. తీసుకోమని చెప్తారు. ఛానల్‌లో పెట్టుకోమంటారనమాట. సపోర్ట్ చేస్తారు. ఇంకా అలాగా మేము క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇదిగోనండి డాన్స్‌లు వేసుకుంటున్నాం స్పీకర్ పెట్టుకొని. 8 కల్లా స్టార్ట్ చేసాము. బయటికి వచ్చి కాల్చడం, ఈ డాన్స్‌లు వేసుకోవడం 10:30 అలా అయిపోయిందనమాట. ఇంకా గెంతడం, కాల్చడమే అయిపోయింది మాకు ఆ రోజంతాను. చాలా ఎంజాయ్ చేశాము. కానీ ఈ సంవత్సరమేనండి వీళ్ళతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం దీపావళి పండగ. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటామో లేదో తెలియదు. అంత సస్పెన్స్‌లో ఉంది. పోస్టింగ్ అయితే వస్తదో రాదో తెలియదనమాట. ఉంటే మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాం. లేదంటే ఉన్నన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేసేస్తామనమాట. కానీ కొంచెం బాధనిపిస్తది. మళ్ళీ ఎక్కడో దగ్గర పోస్టింగ్‌లోన కంపల్సరీగా కలుసుకుంటాము. ఎందుకంటే అండమాన్‌లో ఒకే ఆఫీసు. మళ్ళీ బెల్గాంలో కలుసుకున్నారు. మళ్ళీ ఎక్కడైనా పోస్టింగ్‌లో తప్పకుండా
కలుసుకుంటామని అయితే అనుకుంటున్నాను. ఇంకా క్రాకర్స్ కాల్చేసాం, డాన్సులు వేసేసాం కదా! ఆకలైతే ఫుల్‌గా వేస్తుంది. హోటల్‌కైతే వచ్చేసాము. మామూలుగా అయితే మేమిద్దరం కలిపి పులావ్ ఏదైనా చేద్దాం అనుకున్నాం గానీ 10:30 అయిపోయింది. కట్ చేసి వండేసరికి 12 అయిపోద్ది. వద్దులే బయటికెళ్ళిపోదాం అని చెప్పి బయటికైతే వచ్చేసామనమాట. అలా అండి మా దీపావళి పండగైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చూసారు గదా! మీరెలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా గోవా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. అవి పోస్ట్ చేయలేదు. 2 వీడియోస్ అయితే ఉన్నాయి చేయాలి. ఈ దీపావళి పండగే హడావిడి అయిపోయింది నాకు. అవి కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.